హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్. ఈ డే 29 లోపల మనం Node.js, MongoDB ఈ రెండింటి మధ్యల కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ Mongo's ODM ఫర్ Node.js, దీంట్లో కనెక్షన్, స్కీమా, మోడల్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలన్న దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్కి, బ్యాక్ ఎండ్కి, డేటాబేస్కి ఈ మూడింటి మధ్యల కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, బ్యాక్ ఎండ్లో Node.js, డేటాబేస్లో MongoDB వీటి మధ్యలో మనం కనెక్షన్ అనేది ఇస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోంగోస్ని ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తామన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను VS కోడ్ ఓపెన్ చేశాను. ఈ మోంగోస్ అనేది ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ మ్యాపింగ్ లైబ్రరీ. సో ఇది వన్ ఆఫ్ ది లైబ్రరీ. ఈ లైబ్రరీని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను టెర్మినల్ ఓపెన్ చేసి npm ఇన్స్టాల్ మోంగోస్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఈ డిపెండెన్సీస్ లోపల మనకు ఓన్లీ ఎక్స్ప్రెస్ మాత్రం ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేయగానే మనకు మోంగోస్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది. మోంగోస్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి mongoose.js అని చెప్పేసి తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోంగోస్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ కోసం రిక్వైర్ పారెంథసిస్ దాంట్లో కొటేషన్ మార్క్ లోపల మోంగోస్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో కాన్స్ట్ mongoose. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ mongoose లోపల ఈ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. సో ఇక్కడ నేను mongoose డాట్ కనెక్ట్. సో ఈ కనెక్ట్ అనే మెథడ్ Node.jsని మోంగోని రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ mongoose అనేది Node.jsకి MongoDBకి మీడియేటర్ లాగా పనిచేస్తుంది. సో ఈ కనెక్ట్ అనే మెథడ్ లోపల 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. వన్ ఆఫ్ ది పారామీటర్ వచ్చేసి MongoDB యొక్క కనెక్షన్ స్ట్రింగ్. సో ఆ కనెక్షన్ స్ట్రింగ్ ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ MongoDB క్యాంపస్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కనెక్షన్ అని చెప్పేసి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే ఈ యొక్క లోకల్ హోస్ట్ :27017 అనే కనెక్షన్ లోపల మనకు డేటాబేసెస్ ఎన్ని ఉన్నాయో ఆ డేటాబేసెస్ అని మనకి ఇక్కడ షో చేసేస్తుంది అనమాట. ప్రీవియస్ వీడియో లోపల మనం మై డేటాబేస్ అని క్రియేట్ చేసి దాంట్లో హేమ కోడింగ్ స్కూల్ అనే కలెక్షన్ క్రియేట్ చేశాం. సో ఇప్పుడు నేను ఈ మై డేటాబేస్ ఉంది కదా, దీనికి నేను కనెక్షన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను క్లిక్ చేసి కాపీ కనెక్షన్ స్ట్రింగ్ అని చెప్పేసి వచ్చేసింది. సో దీన్ని ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. సో ఆ కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇది ఓన్లీ ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది, కానీ ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇందులో చూసినట్లయితే మనకు 4 డేటాబేసెస్ ఉన్నాయి. సో నేను ఈ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో మై డేటాబేస్ అనే దాన్ని నేను కాపీ చేసేసి ఇక్కడ /మై డేటాబేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మోంగోస్ అనేది ఈ మై డేటాబేస్ అనే డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంది. ఇది వన్ ఆఫ్ ది పారామీటర్. సెకండ్ పారామీటర్ అనేది ఈ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది దీంట్లో ఇస్తాం. దాన్ని ఆబ్జెక్ట్ రూపంలో తీసుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ లోపల ప్రజెంట్ నేను 2 కీ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ న్యూ URL పర్సన్. ఇదేం చేస్తుందంటే ఈ మోంగోస్ అనేది Node.js MongoDB సర్వర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఇచ్చే URLకి స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి ఏవైతే లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయో వాటి అన్నిటినీ ఇక్కడ యాడ్ చేసేస్తుంది అనమాట. సెకండ్ కీ వాల్యూ పేరు వచ్చేసి యూజ్ యూనిఫైడ్ టోపోలజీ ట్రూ అని చెప్పి ఇస్తున్నాను. ఇదేం చేస్తుందంటే ఇక్కడ ప్రజెంట్ వర్క్ అవుతున్న సర్వర్స్ అన్నిటిని డిస్కవరీ చేసి Node.js MongoDB సర్వర్ డ్రైవర్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఆ పర్పస్ లోపల మనం యూజ్ యూనిఫైడ్ టోపోలజీని మనం యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం కనెక్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్కీమా అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ స్కీమా అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. సో ఆబ్జెక్ట్ స్ట్రక్చర్కి ఒక బ్లూ ప్రింట్ లాగా ఎలా అయితే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఏ విధంగా బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తామో సేమ్ అదే విధంగా. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ mongoose డాట్ స్కీమా అని చెప్పేసి తీసేసుకొని ఈ యొక్క స్కీమా మెథడ్ లోపల నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఏదైతే డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలనుకుంటామో సేమ్ ఆ యొక్క బ్లూ ప్రింట్ని మనం ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఇక్కడ నేను ఫస్ట్ యూజర్ నేమ్ స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈమెయిల్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉండాలని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉండాలని చెప్పేసి ఇస్తాను. సో ఈ విధంగా ఒక బ్లూ ప్రింట్ తీసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ నేను ఈ యొక్క స్కీమాని ఒక ఇన్స్టెంట్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెంట్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఇన్స్టెంట్గా కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ నేను న్యూ అనే కీవర్డ్ తీసేసుకుంటున్నాను. ఈ న్యూ అనేది ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్కీమా అనే క్లాస్కి న్యూ అనేది ఇన్స్టెంట్లా వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ యూజర్ స్కీమా అనే ఒక వేరియబుల్ తీసి దానికి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ సిమిస్ అని సి యాడ్ చేస్తున్నాను, యూజర్ స్కీమా. సో ఈ విధంగా మనం స్కీమాని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ మోడల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ నేను మోడల్ క్రియేట్ చేయడం కోసం మొంగోస్ డాట్ మోడల్ అని చెప్పేసి తీసేసుకొని ఈ యొక్క మోడల్ అనే మెథడ్ లోపల 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. వన్ ఆఫ్ ది పారామీటర్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే కలెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ కలెక్షన్ నేమ్ అనేది అక్కడ ఇచ్చేస్తాం. సో ఇక్కడ నేను కలెక్షన్ నేమ్ యూజర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఏదైతే డాటా ఇన్సర్ట్ అవ్వాలి అన్న దానికోసం ఈ యొక్క స్కీమా ఏదైతే క్రియేట్ చేసామో ఈ యొక్క స్కీమా అనేది ఇక్కడ ఇచ్చేస్తాం, యూజర్ స్కీమా అనేది దీంట్లో ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క కంప్లీట్ మోడల్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. సో కాన్స్ట్ యూజర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని దానికి అసైన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను వన్ ఆఫ్ ది ఇన్స్టెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను బేస్డ్ ఆన్ ది స్కీమా. సో దానికోసం కాన్స్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో న్యూ యూజర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ లోపల ఒక ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో యూజర్ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి చేసుకొని సో ఈ మోడల్ని రిప్రజెంటేషన్ తీసుకొని ఇక్కడ ఈ డాటా ఏదైతే ఉందో ఆ డాటా రిలేటెడ్గా మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మోడల్ అనేది యూజర్ ఉంది. సో ఈ యొక్క యూజర్కి నేను డాటాని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను యూజర్ నేమ్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో హేమా అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ వచ్చేసి hema@gmail.com అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ :123 అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న డాటాని నేను ఇప్పుడు ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఒక డేటాబేస్లో స్టోర్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ ఇన్స్టెంట్ని ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ .సేవ్ అని ఒక మెథడ్ చేసుకుంటున్నాను. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క డాటాని మనకి MongoDB లోపల స్టోర్ చేస్తుంది. స్టోర్ చేయడం కోసం ఈ mongos.js అనే ఫైల్ని ఈ టర్మినల్ లోపల కాల్ చేద్దాం. సో నోడ్ mongos.js ఎంటర్. సో ఎంటర్ చేయగానే ఇప్పుడు ఈ డాటా అనేది మనకు MongoDB లోపల కలెక్షన్ అనేది క్రియేట్ అయ్యి ఆ కలెక్షన్లో డాటా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేయగానే యూజర్ అనే కలెక్షన్ వచ్చింది. ఈ కలెక్షన్ లోపల మనకు యూజర్ నేమ్ హేమా, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు డాటా అనేది ప్రాపర్గా క్రియేట్ అయ్యింది లేదు, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లోపల ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఆ టైం లోపల మనం దీనికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇచ్చి దాంట్లో కూడా మనకు స్టేటస్ మెసేజ్ ఏందని తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకొని దీంట్లోపట ఇక్కడ పారామీటర్ యూజర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో యూజర్ అని చెప్పేసి కాల్ చేస్తాను. మళ్ళీ ఫైల్ని కాల్ చేస్తే ఇక్కడ మనకు ఏ డాటా అయితే స్టోర్ అవుతుందో డేటాబేస్లో సేమ్ ఆ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఒకవేళ ఇక్కడ ఎర్రర్ కూడా ఏమొస్తుందని తెలుసుకోవడం కోసం .catch మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని గురించి ఆల్రెడీ మనం ఫెచ్ యూజ్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. సో ఈ విధంగా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకొని దీనిలోపల కన్సోల్ లాగ్ ఎర్రర్, ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ అనేది మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సేవ్ మెథడ్ని యూజ్ చేసి డాటాని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్డేట్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం సేవ్ మెథడ్ అనేది ఈ యొక్క డాటా ఉంది కాబట్టి ఈ ఇన్స్టెన్స్కి డైరెక్ట్గా ఇచ్చాం, కానీ అప్డేట్ కోసం ఈ యొక్క మోడల్ ఉంటుంది కదా, ఈ మోడల్కి మనం డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. user.update1 లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే డాటాను అప్డేట్ చేసామో సేమ్ అదే విధంగా అప్డేట్ 1 తీసేసుకొని ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసేసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ ఏ కీ వాల్యూ పేరులో నేను అప్డేట్ చేయాలనుకుంటే ఆ కీ వాల్యూ పేరుని ఫస్ట్ ఇక్కడ నేను ఇచ్చేస్తాను. సో యూజర్ నేమ్ హేమా. నెక్స్ట్ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను పాస్వర్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో పాస్వర్డ్ దీంట్లో ఏం రావాలి అంటే హేమా
123 అని చెప్పేసి రావాలి. సో ఇప్పుడు ఇక నేను ఈ టెర్మినల్ లోపల ఈ పేజ్ని మనం కాల్ చేసినట్లయితే డాటా అనేది ఈ అప్డేట్ 1 వల్ల డాటా అనేది స్టోర్ అవుతుంది, కానీ ఎటువంటి అప్డేట్ అనేది తీసుకోదు. సో ఇక్కడ నేను MongoDB ఓపెన్ చేసి డాటాను రిలోడ్ చేస్తే సేమ్ డాటా వచ్చింది. ఇక్కడ మనం ఏదైతే అప్డేట్ చేసినామో అప్డేట్ అనేది రాలేదు. సో అప్డేట్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ కానీ ప్రామిసెస్ కానీ లేదా అసింక్ అవైట్ ఫంక్షన్ కానీ ఇక్కడ మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ప్రామిసెస్ని కాల్ చేస్తున్నాను. .then అనే మెథడ్ని యూజ్ చేసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకొని దీంట్లోపట సంథింగ్ లైక్ రిజల్ట్ అని చెప్పేసి తీసేసుకొని కన్సోల్ లోపల రిజల్ట్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాప్ చేసి మళ్ళీ ఫైల్ని కాల్ చేస్తే ఇక్కడ మనకు ఈ యొక్క కన్సోల్ ఏదైతే ఉందో దీని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది, ఇక్కడ సేమ్ లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అప్డేట్ ఏ విధంగా అయితే మనకు ఆబ్జెక్ట్లో చూపించిందో మ్యాచ్డ్ కౌంట్ 1 అని చెప్పేసి ఈ విధంగా, సో సేమ్ అదే అప్డేట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ MongoDBలోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ పేజ్ని రిలోడ్ చేస్తే ఇక్కడ మనకు హేమ @123 అని చెప్పేసి అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనం డాటాని ఇన్సర్ట్ చేస్తాం, అదేవిధంగా అప్డేట్ చేస్తాం. సో ఈ విధంగా మోంగోస్ని యూజ్ చేసి Node.js మరి MongoDB మొదల కనెక్షన్ని క్రియేట్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం డాటాని క్రియేట్ చేస్తాం, రీడ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ కూడా చేస్తాం. నెక్స్ట్ React.js, Node.js, MongoDB ఈ మూడింటి మధ్యల కనెక్షన్ ఏ విధంగా ఇస్తామని చూద్దాం. సో వీటి మధ్యల కనెక్షన్ ఇవ్వడం కోసం మనం React.js యూజ్ చేసి కలర్ఫుల్ విలేజ్ అనే ఒక వెబ్సైట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. సో ఆ వెబ్సైట్ సంబంధించిన కోడ్ అనేది నేను ఓపెన్ చేశాను. ఇక్కడ npm start అని చెప్పేసి కమాండ్ ఇచ్చేసి ఆ కలర్ఫుల్ విలేజ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ 3000 దగ్గర కలర్ఫుల్ విలేజ్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ లోపల మనం డాటా ఇచ్చి సబ్మిట్ చేయగానే ఆ డాటా అనేది మనకు ఈ యొక్క MongoDB డేటాబేస్ లోపల స్టోర్ అయిపోవాలి. సో కనెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మోంగోస్ని ఇన్స్టాల్ చేద్దాం, ఎందుకంటే Node.jsని MongoDB రెండింటి మధ్యల రిలేషన్షిప్ కోసం మనం మోంగోస్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ package.json లోపల ఈ డిపెండెన్సీస్ లోపల మనకి మోంగోస్ అనేది లేదు. సో ఆ మోంగోస్ అనే లైబ్రరీని ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. npm install mongoose. ఇక్కడ మోంగోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ src లోపల ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి server.js అని చెప్పేసి నేమింగ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మోంగోస్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. మోంగోస్ అనే వేరియబుల్ నేమ్ తీసుకొని రిక్వైర్ parenthesis దీంట్లో మోంగోస్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మోంగోస్ కనెక్షన్ మెథడ్ని యూజ్ చేసి MongoDBకి ఈ యొక్క Node.jsకి కనెక్షన్ అనేది చేస్తున్నాను. సో కనెక్ట్ అని తీసుకొని ఇలా ఫస్ట్ పారామీటర్ మనం MongoDB యొక్క కనెక్షన్ స్ట్రింగ్ తీసుకుంటాం. సో కనెక్షన్ స్ట్రింగ్ని కాపీ చేసేసాను. కాపీ చేసి ఇక్కడ డబుల్ కొటేషన్ మార్క్ తీసుకొని దీంట్లో పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఈ యొక్క డేటాబేస్ లోపల నేను ఈ మై డేటాబేస్లో స్టోర్ చేయాలని చెప్పేసి దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఈ యొక్క MongoDB యొక్క కనెక్షన్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చేద్దాం. యూజ్ న్యూ URL పర్సర్ true. నెక్స్ట్ యూజ్ యూనిఫైడ్ టోపోలజీ true అని చెప్పేసి ఇచ్చేసాను. సో కనెక్షన్ మెథడ్ ఇచ్చేసాము. నెక్స్ట్ స్కీమాని క్రియేట్ చేద్దాం. సో దానికోసం mongoose డాట్ స్కీమా parenthesis ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల డాటా అనేది మనకు ఇక్కడ నేమ్, ఏజ్, ఆటో డిస్క్రిప్షన్ ఉంది. సో ఈ మూడిటి యొక్క కీ వాల్యూ పేరుని మనం అక్కడ ఇచ్చేద్దాం. సో ఇక్కడ నేను నేమ్ స్ట్రింగ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏజ్ని కూడా స్ట్రింగ్లో చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆటో డిస్క్రిప్షన్ దీన్ని కూడా నేను స్ట్రింగ్లో చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దీన్ని ఇన్స్టెంట్ లాగా హాట్ స్కీమా అని చెప్పేసి చేసుకుంటున్నాను. స్కీమా ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి దీన్ని ఇన్స్టెంట్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మోడల్ తీసుకుందాం. సో మోడల్ కోసం ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్కి ఆర్ట్ ఫామ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తాను. ఇక్కడ mongoose డాట్ మోడల్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఇంకొకటి
ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఈ కలెక్షన్ నేమ్ ఏం రావాలని చెప్పేసి కలెక్షన్ నేమ్ నేను ఆర్ట్ టు ఫామ్ రావాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క స్కీమా అనేది దీనికి ఇచ్చేస్తాం. స్కీమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ యొక్క నోడ్.js-కి MongoDB-కి రెండు మధ్యల కనెక్షన్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఒక శాంపుల్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుందాం కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ న్యూ ఆర్ట్ టు ఫామ్ అని చెప్పి తీసేసుకొని ఈ ఆర్ట్ టు ఫామ్ అనే మోడల్కి సమ్ డాటాని ఇచ్చేస్తున్నాను. దీంట్లో లైక్ నేమ్ మహేష్ అని చెప్పేసి చేసుకుంటున్నాను, ఏజ్ 23 అని చెప్పేసి చేసుకుంటున్నాను, హార్డ్ వర్క్ డిస్క్రిప్షన్ నైస్ వర్క్ అని చెప్పి తీసేసుకొని ఈ యొక్క న్యూ ఆర్ట్ ఫామ్ని ఇన్సర్ట్ చేయడం కోసం న్యూ ఆర్ట్ ఫామ్ డాట్ సేవ్ అని చెప్పేసి తీసేసుకొని ఈ యొక్క సర్వర్ డాట్ జేఎస్ని నేను ఇక్కడ టెర్మినల్ లోపల కాల్ చేయాలనుకుంటున్నాను. సో కాల్ చేయాలంటే ఇప్పుడు ఈ కలర్ఫుల్ విలేజ్ అనేది పాత్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఈ పాత్ని మనం ఇప్పుడు ఎస్ఆర్స్లోకి తీసుకురావాలి. ఒకవేళ ఎస్ఆర్స్లోకి తీసుకోకుండా డైరెక్ట్గా కాల్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. సర్వర్ డాట్ జేఎస్ మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చేసింది విధంగా. సో ఇప్పుడు నేను ఎస్ఆర్సి ఎంటర్ కొడితే ఎస్ఆర్సిలోకి వచ్చేసింది. ఇప్పుడు నోడ్ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసే సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ యొక్క క్యాంపస్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనం పేజ్ని రీలోడ్ చేసేస్తే ఆర్ట్ టు ఫామ్ అనే ఒక కలెక్షన్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో మనం డాటా ఏదైతే ఉందో ఆ డాటా అనేది దీంట్లోకి సెండ్ అయిపోయింది. అంటే కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏపీఐని క్రియేట్ చేద్దాం. సో ఏపీఐని క్రియేట్ చేయడం కోసం ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ ఈ డిపెండెన్సీస్లో మనకు ఎక్స్ప్రెస్ అనేది లేదు. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. సో npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెస్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మనం ఈ సర్వర్ లోపలికి వెళ్ళి నెక్స్ట్ కంటిన్యూషన్గా మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ని ఇక్కడ మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఎక్స్ప్రెస్ వేరియబుల్ చేసుకొని రిక్వైర్ దీంట్లో పట ఎక్స్ప్రెస్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో ఎక్స్ప్రెస్ అని తీసుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ని మనం యాప్ అనే వేరియబుల్కి ఫంక్షన్ లాగా ఇచ్చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి డే 27 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ డాటాని సబ్మిట్ చేస్తే డేటాబేస్ లోపల స్టోర్ అవ్వాలంటున్నాం. సో ఇక్కడ నుంచి మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ పోస్ట్ మెథడ్ని యూస్ చేయబోతున్నాం అనమాట. సో యాప్ డాట్ పోస్ట్ ఈ పోస్ట్ మెథడ్ లోపల 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మనకి పాత్ ఇస్తాం. సో ఆ పాత్ అనేది నేను ఇక్కడ /submit form data అని చెప్పేసి పాత్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అని ఇచ్చేస్తున్నాను సెకండ్ పారామీటర్. సో దీంట్లో పట్ల మనం రెస్పాన్స్ రిక్వెస్ట్ అనే 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీ అని చెప్పేసి చేసుకుంటాం. అంటే ఈ యొక్క పాత్లో ఏదైతే సబ్మిట్ అవుతుందో ఆ యొక్క రిక్వెస్ట్ యొక్క బాడీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఆ బాడీని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. సో దాన్ని నేను ఫామ్ డాటా అని చెప్పేసి చేసుకొని ఈ యొక్క వేరియబుల్కి నేను అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క సబ్మిట్ ఫామ్ డాటా ఏదైతే పాత్లో ఉండే డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటా అంతా ఇప్పుడు ఈ ఫామ్ డాటా లోపలికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ డాటాని పోస్ట్ చేయడం కోసం ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. సో దాన్ని నేను ఆర్ట్ ఫామ్ డాటా అని చెప్పేసి తీసేసుకొని న్యూ ఇక్కడ ఏదైతే మోడల్ ఉందో ఈ మోడల్కి మనం అసైన్ చేసేద్దాం. సో ఇక్కడ పోస్ట్ మెథడ్ లోపలికి వచ్చేసి ఇక్కడ ఆర్ట్ ఫామ్ చేసేసుకొని దీంట్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ లోపల నేమ్ తర్వాత ఫామ్ డాటా డాట్ నేమ్ కామా నెక్స్ట్ ఏజ్. మనం ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం ఏదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ డాటా కోసం. సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఏదైతే క్రియేట్ చేసామో సేమ్ అదే ఫార్మాట్. సో ఈ క్రియేషన్స్ అన్నీ మనం డే 27 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఫామ్ డాటా అనేది ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేశాను కాబట్టి ఆ ఫామ్ డాటా తీసుకుని దానికి ఈ యొక్క వాల్యూస్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో నేమ్ అనేది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది, ఏజ్ కీ అవుతుంది, ఇక్కడ ఫామ్ డాటా డాట్ ఏజ్ అనేది వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఆర్ట్ డిస్క్రిప్షన్ ఫామ్ డాటా డాట్ ఆర్ట్ డిస్క్రిప్షన్.
సో ఈ విధంగా క్రియేట్ అయిన డాటా ఏదైతే ఉంటుందో ఈ డాటాని మనం ఇన్సర్ట్ చేయడం కోసం ఈ యొక్క ఇన్స్టెన్స్ డాట్ సేవ్ మెథడ్ తీసేసుకొని దీనికి డాట్ దెన్ అని చెప్పేసి ఒక ప్రామిస్ తీసుకొని దీంట్లో ఒక కాల్ బ్యాక్ తీసేసుకుంటున్నాను. ఈ కాల్ బ్యాక్ లోపల మనం ఈ డాటా సేవ్ అయిందా లేదైనా అప్డేట్ తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను రిజల్ట్ కన్సోల్ లాగ్ లోపల రిజల్ట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మనం ప్రీవియస్గా ఏదైతే క్రియేట్ చేసామో ఒక ఇన్స్టెన్స్, ఈ ఇన్స్టెంట్ని నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ పోస్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు సర్వర్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్వర్ని క్రియేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాప్ డాట్ లిజన్ అనే మెథడ్ తీసుకొని దీంట్లో ఫస్ట్ పారామీటర్ పోర్ట్ ఇస్తున్నాను, సెకండ్ పారామీటర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియో డే 27 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు అక్కడికి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. ఇక్కడ నేను కాన్స్ట్ పోర్ట్ 3001 అని చెప్పి తీసుకుంటున్నాను. ఎందుకు 3001 అని ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఇక్కడ రియాక్ట్ 3000లో రన్ అవుతుంది. సో అందుకోసమే 3001 అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కాల్ బ్యాక్ లోపల సర్వర్ అనేది స్టార్ట్ అయిందని మనకు అప్డేట్ కన్సోల్లో తెలవడం కోసం ఇక్కడ కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో సర్వర్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఆన్ పోర్ట్ అని చెప్పేసి ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఈ సర్వర్ అనేది స్టార్ట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం నేను ఈ టర్మినల్ లోపలికి వచ్చేసి నోట్ సర్వర్ డాట్ జేఎస్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ సెమీకోలన్ ఇచ్చినందుకు ఎర్రర్ వస్తుంది. సో ఈ సెమీకోలన్ ఇక్కడ నేను రిమూవ్ చేసేసి మళ్ళీ నోట్ సర్వర్ని స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఎంటర్ చేయగానే ఇక్కడ సర్వర్ ఈస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3001 అని చెప్పేసి వచ్చేసింది. అంటే సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో సర్వర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సర్వర్ని యూజ్ చేసి మనం ఈ యొక్క ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ ఏ ఫైల్లో అయితే క్రియేట్ చేసామో ఆ ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ యొక్క సర్వర్ని ఫెచ్ చేద్దాం. సో ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ డాట్ జేఎస్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఫెచ్ మెథడ్ని యూజ్ చేసి ఆ సర్వర్ని కాల్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫెచ్ అనే మెథడ్ని తీసుకుంటున్నాను. ఈ మెథడ్ లోపల కూడా మనం 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వర్ అంటే ఏపీఐ. ఇక్కడ ఫెచ్ లోపలికి వచ్చి స్ట్రింగ్ తీసేసుకొని ఫస్ట్ HTTP లోకల్ హోస్ట్ 3000 అని చెప్పేసి తీసేసుకున్నాను. ఈ 3000 ప్లేస్ లోపల 3001 అని చెప్పేసి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఈ సర్వర్ లోపల ఇక్కడ ఏ పాత్ అయితే ఇచ్చామో ఆ పాత్ని ఇప్పుడు ఈ యొక్క ఫెచ్ లోపల ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ సర్వర్ని ఇక్కడ ఫెచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఈ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మెథడ్. ఇక్కడ ఏ మెథడ్ని మనం యూస్ చేస్తున్నాము? పోస్ట్ మెథడ్ని యూస్ చేస్తున్నాము. ఈ యొక్క ఫెచ్ మెథడ్ని ఎలా యూస్ చేస్తామని డే 24 లోపల యూజ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. పోస్ట్ మెథడ్ తర్వాత ఇక్కడ హెడర్స్ చేసుకుంటాం. ఈ హెడర్స్ లోపల మనం కంటెంట్ని డిక్లరేషన్ చేస్తాం. సో ఇక్కడ కంటెంట్ టైప్ అప్లికేషన్ ఆర్ జేసన్. నెక్స్ట్ ఇక్కడ మనం బాడీని కూడా డిక్లరేషన్ ఇచ్చేస్తాం. బాడీ ఎలా డిక్లరేషన్ ఇస్తామంటే బాడీ కాలన్ ఇక్కడ జేసన్ డాట్ స్ట్రింగిఫై. ఏం స్ట్రింగిఫై? ఈ యొక్క ఫామ్ డాటా ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈ ఫామ్ డాటాను. సో ఇక్కడ మనం జేసన్ అని చెప్పేసి తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క సర్వర్ లోపల మనము మిడిల్ వేర్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ మిడిల్ వేర్ ఏంటంటే బాడీ పర్సర్ అనే మిడిల్ వేర్ని మనం యూస్ చేస్తాం. సో దీన్ని ఇంపోర్ట్ కూడా చేసేసుకుందాం. రిక్వైర్ బాడీ పర్సర్. సో ఇక్కడ మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం యూజ్ కూడా చేయాల్సి ఉంటుంది. అదే ఎక్స్ప్రెస్ లోపల. సో యాప్ డాట్ యూస్ బాడీ పర్సర్ డాట్ జేసన్ మెథడ్ని ఇచ్చేసాం. నెక్స్ట్ ఈ ఫెచ్ మెథడ్ తర్వాత మనం దీని యొక్క రిజల్ట్ చూడడం కోసం ప్రామిస్ యూజ్ చేస్తాము. సో డాట్ దెన్ మెథడ్ తీసేసుకొని దీంట్లో ఒక కాల్ బ్యాక్ తీసేసుకొని దీంట్లో రిజల్ట్ కన్సోల్ లాగ్ రిజల్ట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. కామా ఇక్కడ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మెసేజ్ రావాలని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఒకవేళ ఎర్రర్ వచ్చింది దానికోసం క్యాచ్ మెథడ్ తీసేసుకొని
క్యాచ్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకుంటున్నాను. తీసేసుకొని కన్సోల్ లాగ్ దీంట్లో ఎర్రర్ అనేది నాకు షో చేయమని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ డాటాని సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ నేను హేమ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఏజ్ 22 తీసేసుకుంటున్నాను, గుడ్ వర్క్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసేసి ఇక్కడ డేటాబేస్లోకి వచ్చి ఇక్కడ ఈ పేజ్ని రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేస్తే ఎటువంటి డాటా అనేది మనకి ఇక్కడ షో చేయలేదు. ఒకసారి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్లో కన్సోల్లో చూస్తే ఏమంటుందంటే ఈ యొక్క యూఆర్ఎల్ అనేది ఈ యొక్క ఆరిజిన్ దగ్గర కార్స్ ఇష్యూని ఫేస్ చేస్తుంది అని చెప్తుంది. సో దీనికోసం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఇక్కడ కార్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో package.json ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కార్స్ అనేది ఇన్స్టాల్ లేదు. సో కాబట్టి ఇక్కడ మనం npm ఇన్స్టాల్ కార్స్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాడు. ఈ కార్స్ ఏంటంటే కార్స్ ఆరిజిన్ ఇష్యూస్ అనమాట. కొన్ని కోడ్స్ అనేది కొన్ని బ్రౌజర్స్కి మాత్రమే స్పెసిఫికల్గా వర్క్ చేస్తాయి, అన్ని బ్రౌజర్స్కి వర్క్ అవ్వవు. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆల్ బ్రౌజర్స్లో వర్క్ అవ్వాలంటే ఈ కార్స్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. సో కార్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ server.jsలోకి వచ్చేసి మనం కార్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో కాన్స్ట్ కార్స్ అనే వేరియబుల్ చేసుకొని రిక్వైర్ కార్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేసాం. ఈ ఇంపోర్ట్ చేసుకున్న కార్స్ని మనం app.use అనే మెథడ్కి అసైన్ చేసేద్దాం. సో ఇక్కడ కార్స్ మెథడ్. సో ఇప్పుడు ఈ కార్స్ అనేది ఈ యాప్కి అసైన్ అయిపోయింది. సో ఈ యాప్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ అనే ఫంక్షన్. సో ఈ విధంగా మనం కార్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసి app.use లోపల ఇక్కడ మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ డాటాని మళ్ళీ సబ్మిట్ చేద్దాం. ఏమా ఏజ్ 21 నైస్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు సబ్మిట్ చేసినా కూడా మనకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏందో మీకు చూపిస్తాను. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఏముంటుంది, నెట్వర్క్ ఎర్రర్ కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం సర్వర్ అనేది స్టాప్ చేసాం. మనం కార్స్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఇక్కడ ఈ యొక్క సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ని మనం స్టాప్ చేసాం. సో ఇప్పుడు ఈ సర్వర్ని రన్ చేద్దాం. సో రన్ చేయడం కోసం నేను నోడ్ server.js అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేయగానే మనకు సర్వర్ రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి పేజ్ని రీలోడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డాటా ఏమా ఏజ్ 22 గ్రేట్ వర్క్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. తీసేసుకుని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. సో కన్సోల్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వస్తుంది. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ పోస్ట్ లోపల మనం చేసినప్పుడు రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చాము. సో దీన్ని ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఇస్తాము పారామీటర్గా, తర్వాత రెస్పాన్స్ ఇస్తాము. సో ఇప్పుడు మళ్ళీ టెర్మినల్లోకి వచ్చి ఈ సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ సర్వర్ని స్టార్ట్ చేద్దాం. సో నోడ్ server.js. సో సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్ లోపలికి వెళ్ళి పేజ్ని రీలోడ్ చేద్దాం. సో పేజ్ని రీలోడ్ చేసేసాను. చేసి ఇక్కడ నేమ్ ఏమా ఏజ్ 21 ఆర్ డిస్క్రిప్షన్ గుడ్ వర్క్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్లో చూస్తే ఇప్పుడు ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఎటువంటి ఎర్రర్స్ అనేది రాలేవు. సో ఇప్పుడు మనం MongoDBలోకి వెళ్ళి ఇక్కడ ఈ పేజ్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే ఇక్కడ మనకు డాటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇక నేను సమ్ మోర్ డాటాని సబ్మిట్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మహేష్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఏజ్ 23 తీసేసుకుంటున్నాను. వర్కింగ్ నైస్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం MongoDBలోకి వెళ్ళి ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే ఆ డాటా కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డాటాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అక్కడ డేటాబేస్ లోపల స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా కోడ్ని మొత్తం మనం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనం డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాము అంటే సింపుల్గా మనం ఇక్కడ ఈ టెర్మినల్ లోపల మనకు ఒక కమాండ్ ఉంటుంది npm run build అని చెప్పేసి. ఈ npm run buildని మనం ఇక్కడ ఎంట్రీ చేయగానే ఈ రియాక్ట్ అనేది మనకు బిల్డ్ అనే ఒక ఫోల్డర్ ఇస్తుంది. సో కంప్లీట్ డాటా అంతా ఒకే ఫైల్ లోపల కన్వర్ట్ చేసి మనకు బిల్డ్ అనే ఒక ఫోల్డర్ ఇస్తుంది. సో ఆ ఫోల్డర్ని తీసుకెళ్ళి మనం డెవాప్స్ టీమ్ కానీ డిప్లాయ్మెంట్ టీమ్ ఏదైతే ఉంటుందో ఆ టీంకి ఇచ్చేస్తాం. ఆ టీం అనేది
డిప్లాయ్మెంట్ సర్వర్లో డిప్లాయ్ చేసింది. డిప్లాయ్ చేయగానే మనకు అది లైవ్ లోపల వచ్చేస్తుంది. సో ఈ విధంగా డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తాం. సింపుల్గా మీకు ఇక్కడ నేను టర్మినల్ లోపల npm run build అనే ఈ కమాండ్ను రన్ చేసి చూపిస్తాను. సో కోడ్ అనేది బిల్డింగ్ స్టార్ట్ అయిపోయింది. కోడ్ని మొత్తం ఆప్టిమైజేషన్ చేస్తాను అనమాట. ఇక్కడైతే అన్నెసెసరీ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోడ్ అన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇస్తుంది ఈ npm run build అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు. మళ్ళీ మనము ఈ డిప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు కోడ్ లోపల ఎక్కడెక్కడైతే కన్సోల్స్ పెడతామో ఆ కన్సోల్స్ అన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా లింట్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో మనం నీట్గా డెవలప్మెంట్ చేసుకుంటూ పోయాం కాబట్టి మనకు లింట్ ఎర్రర్స్ అనేది ఎక్కడా రాలేదు. సో npm run build కంప్లీట్ అయిపోగానే మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది చేసింది స్టాటిక్. ఈ స్టాటిక్ లోపల CSS JS అని చెప్పేసి 2 ఫోల్డర్స్ ఇచ్చేసింది. సో ఈ కంప్లీట్ కోడ్ అంతా ఈ యొక్క స్టాటిక్ ఫోల్డర్ లోపలికి వచ్చేసింది. సో సింపుల్గా ఈ బిల్డ్ ఫోల్డర్ని మనం డిప్లాయ్మెంట్ టీమ్కి ఇచ్చేస్తే వాళ్ళు దీన్ని డిప్లాయ్మెంట్ చేసేసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఈ డే 29 లోపల మనము మోంగోస్ ODM ఫర్ Node.js, దీంట్లో Node.jsని MongoDBని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, స్కీమాని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, మోడల్ ఏ విధంగా క్రియేట్ చేస్తామన్న దాని గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి ఈ మూడింటి మధ్యలో కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని దాని గురించి డిస్కషన్ చేసాం. ఈ Node.jsకి MongoDBకి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి, సో దానికి సంబంధించిన కోడ్ మొత్తం నేను ఇక్కడ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను, మీరు ఇక్కడ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్కి ఏ విధంగా కనెక్షన్ ఇచ్చామన్న దాని గురించి డిస్కస్ చేసాం. దానికి సంబంధించిన కోడ్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే ఈ కోడ్ని మీ లోకల్ లోపల ఇంప్లిమెంటేషన్ చేయండి. నెక్స్ట్ మీకు సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.